ఏం చేస్తున్నారు మీరు? నేనైతే ఉదయాన్నే కరెంటు పోయింది, మధ్యాహ్నం అయిపోయింది, ఎండ జాస్తిగా ఉంది ఫ్రెండ్స్. అందుకని చెట్లకి నీళ్లు పడతా ఉన్నా. చూడండి ఫ్రెండ్స్, నీళ్లు నేను మా బుడ్డి పాప నీళ్లు పడతా ఉన్నాం చెట్లకి. చెట్లన్నీ ఆడిపోయి కరెంట్ ఏం లేదు. ఉదయం నిద్రలేసే లోపలికి ఈ కుండీల్లో కదా రోజు కొంచెం పోస్తాను. ఈరోజు లేట్ అయ్యాడికి చెట్లన్నీ ఇట్లా ఉన్నాయి. అన్నిటికి నీళ్లు కడుతున్నా ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తున్నారు? మీ వంటలు అయిపోయాయా? అన్నాలు తినే టైం అయింది. మాకు ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ కరెంట్. మా పాప పోస్తుందంట. చూడండి ఫ్రెండ్స్, వంకాయ చెట్లకు పోయి 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 కొట్టు, వాటికి కొట్టు. చూడండి ఫ్రెండ్స్, మా పాప నీళ్ళు కొడుతుంది చెట్లకి. మళ్ళీ ఊరు వెళ్ళిపోద్ది రేపు వారంలో. కొట్టు వంకాయ చెట్లకి. వదిలి చెప్తా. పైన వాడతాం ఇదిగో ఇట్లాగా చెట్లకు కొట్టుకుంటే నీళ్ళు ప్రతిరోజు పోసుకోవాలి ఫ్రెండ్స్. కుండీల్లో వాళ్ళని వానాకాలం అయితే వారానికి అట్లా పోసుకోవచ్చు, 5 రోజులకి అట్టా. చూడండి ఫ్రెండ్స్, మా చెట్లకంతా నీళ్ళు కొడుతున్నాము. కొట్టు. దాసాని చెట్లు చూడండి, చిన్నయ్యాను పూలు పోస్తున్నాయి. ఇట్లా కొట్టు నువ్వు కొట్టు. పైనుంచి కొట్టు ఎండకి వాడి కొట్టు. చూడండి ఫ్రెండ్స్, మా పాప ఎలా కొడుతుందో నీళ్ళు. ఇదిగో ఇట్లా కొట్టు మ్యాంగో చెట్లకి. అది గజనమ్మ ఉసిరిపు చెట్టుకి కొట్టు. అదే దీనికి కొట్టు, గజనమ్మకి కొట్టు. వెరీ గుడ్. దీనికి కూడా కొట్టు. అట్టు పోదాం, ఆ చెట్లకు కొడదాం. పా చాలే ఇంకా వీటికి పైన కుండీల్లో ఉన్నాయి. చూడండి, ఎండకి చాలా చెట్లు ఎండిపోయాయి, ఇగుళ్ళు పెడతాయని నేను పైన అంతా కట్ చేసి నీళ్ళు కొడతా ఉన్నా ఫ్రెండ్స్. ఇట్లా 7 చెట్లు ఉన్నాయి చూద్దారా కాకర చెట్లకి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కాకర చెట్లు వేసి చిన్ని పందిలు వేసాను. పందిలు వేసా ఫ్రెండ్స్ కాకర చెట్లకి. వాటిని బాగా అల్లించి ఆ పందిల్లో కాయలు కాపియాలి మేము. కొట్టు, మా బుడ్డియే కొడుతుందండి ఫ్రెండ్స్. అటు చెట్లకంతా కొట్టు పైన కొట్టు పై చెట్లకి పోయి అట్లా అనకూడదు. పోయి చాలు. ఇట్లా వాడు కూడా ఇట్లా మట్టి లేకుండా మనం కొట్టినప్పుడు ఇట్లా క్లీన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి చెట్లకి. టెంకాయ చెట్టుకు పోయి గబగబా నువ్వు పోయి పైన పోయి ఉండవు తులసమ్మకు పోయి టెంకాయ చెట్టుకు పోయి పైన అట్ట దోపకూడదు లోపలికి. రా పైపు పట్టుకో. చూసారు మన చెట్లకి అంతా మిద్ది మన చెట్లకి సాయంత్రం పోస్తా ఫ్రెండ్స్. ఎండ వచ్చేసింది, కరెంటు లేదు, ఇప్పుడే వచ్చింది ఫ్రెండ్స్. ఆ చెట్లకు కూడా ఏడా సుత్తే పడ్డది లేరా చల్లగొండ. అల్ల చెట్టుకు కొడుకుతూ మారేడు చెట్టుకి రా టేబుల్ రోజు కొడదాం. ఇలా చెట్టుకంతా పోసుకోవాలి ఫ్రెండ్స్ మనం. తర్వాత గచ్చు గడిగేస్తాం రా. చూసారు కదా ఫ్రెండ్స్, మేము చెట్లకు కొట్టేసి ఒకే తడవ గచ్చు మీద కూడా పోసేస్తాం నీళ్ళు.
పట్ల ఇందాక గోరింటాయి చెట్టుకి పట్ల అది మనం ఇప్పుడు ఆ గచ్చు అంతా క్లీన్ చేసేస్తా. అట్లా వారానికి 2 తడవలు అట్లా చేస్తా ఫ్రెండ్స్. మామూలుగా రోజు పోస్తా డబ్బాతో. ఇట్లా చేస్తాను నేను చెట్లకి. లేమ్మా వెంటనే గచ్చు ఇట్లా క్లీన్ చేసేస్తా. శుద్ధంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది మనకి. నువ్వే పట్టుకో, మా పాప పడుతుందంట. పట్టు. ఇప్పుడు నేను అటు పెట్టాను, అట్టే పెట్టు. పా ఇటు వంగబాక, లే పైకి లే. ఆడ పైపు వదిలే, ఆడ పట్టుకో. అది పా. ఇట్లా గచ్చు అంతా ఎండకి మా అద్దపు రేట్ అంతా చుట్టి దానిపైన అను ఉయ్యాల మంది నీళ్ళు పడకుండా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లాగా క్లీన్ చేసేసుకుంటే చల్లగా ఉంటుంది మనకి. ఇల్లు కూడా ఆ పట్టు తినన్నా అక్కడ బండి ఉన్నాయిలే, బండి ఏమడ్డంలే మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నువ్వు పట్టుకో అయిపోయింది. పట్టుకో. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా క్లీన్ చేసేసుకోవాలి మనం. చెట్లు మట్టి పడుతుంది కదా, అందుకని నేను వదులు ఏడు పట్టుకో పైకి లాగు. ప్రతిరోజు ఇలాగే చేస్తా ఫ్రెండ్స్. నేను చెట్లకి నీళ్ళు కొట్టినప్పుడల్లా ఇలా మామూలుగా కడిగేసుకుంటాము. అయినా చెట్లకు నీళ్ళు కొట్టిన పాటే దాంతో మట్టి పడి ఉంటుంది కదా, అందువల్ల నేను ఇలాగే తయారు చేసేస్తా ఫ్రెండ్స్. చూసారు కదా నేను చేసే విధానం. పడతావు డ్యాన్స్ మా ఫ్రెండ్స్కి డ్యాన్స్ వేసి చూపి. 2 మాటలు మాట్లాడు. హాయ్ అని చెప్పు. కొట్టేదా నీళ్ళు నీకా? కొట్టేదా? ఇంకా నువ్వు కొట్టు. అయిపోయిందిరా. 2 తడవలు వదిలేసిందా? పాడుబా అని కొట్టుకోరా. గొప్ప చాలా పడుతుంది. భలే ఎండగా ఫ్రెండ్స్. కొట్టు. బల్లి ఉంటే ఏం చేస్తుంది? ఇట్లా కొట్టుకుంటూ వచ్చేయాల. అయిపోయిందా? గచ్చు అంతా కడిగేసిందా? ఉండు, మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్తూ ఉండు. నీళ్ళు పట్టుకొని హాయ్ చెప్పు. పట్టుకో. ఉండు. అయిపోయిందిలే. ఉండండి ఏడది. పట్టు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా మేము పోయి మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. అంతా క్లీన్ చేసేసాం ఫ్రెండ్స్ అని చెప్పు. సరే ఫ్రెండ్స్, ఉంటాం ఫ్రెండ్స్. మా వీడియోలు చూడండి ఫ్రెండ్స్. ఉంటాం ఫ్రెండ్స్. బాయ్.